ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా సౌత్ ఇండస్ట్రీలో ఉండే బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ లను చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ రోజు నేను టాప్ 8 మర్డర్ మిస్టరీ మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. ఈ మూవీస్ లో మీకు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరియు థ్రిల్లర్ సీన్స్ అన్ని కూడా లభిస్తాయి. అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడండి. అనిల్ కంటే మంచి మాట ఏమిటంటే ఇవన్నీ కూడా మీకు తెలుగులో హై క్వాలిటీలో లభిస్తాయి. అయితే ఇక మూవీ లిస్ట్ ని మనం స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 కాళిదాస్. ఇది 2018లో రిలీజ్ అయింది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.7 రేటింగ్ దొరికింది. ఈ మూవీలో కాళిదాస్ అనే పోలీస్ ఆఫీసర్ స్టోరీని మనం చూస్తాం. అతను ఉంటున్న నగరంలో ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కాళిదాసుకి అనుమానం వస్తుంది మరియు ఈ కేసుని సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే అతని ఇన్వెస్టిగేషన్ లో అతనికి ఏం తెలుస్తుంది అంటే ఇవన్నీ కూడా ఆత్మహత్యలు కావు, ఎవరో వీళ్ళని కావాలని చంపుతున్నారు అని అతనికి తెలుస్తుంది. విలన్ ఏ విధంగా విలన్ ని చంపుతున్నాడు అంటే చూసే వాళ్ళకి అది సూసైడ్ అని అర్థం అవ్వాలి. అయితే ఆ విలన్ ని వెతకడానికి కాళిదాస్ బయలుదేరతాడు. విలన్ ని అతను పట్టుకుంటాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. విలన్ చాలా తెలివైన వాడు. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అసలు విలన్ ఎవడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. మూవీలో చాలా థ్రిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చూడాలి అని నేను చెప్తున్నా. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. నెంబర్ 2 V1 మర్డర్ కేస్. ఈ మూవీ గురించి నేను చాలా వీడియోస్ లో చెప్తున్నా. ఇది 2018లో రిలీజ్ అయిన మూవీ. ఈ మూవీకి 6.1 IMDb రేటింగ్ దొరికింది. ఈ మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు లూనా. ఆమె ఫారెన్సిక్ లో పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి హత్య జరుగుతుంది. అయితే ఈ కేసుని లూనా సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమెకి ఎలాంటి ఆధారాలు దొరకవు. అదే విధంగా లూనాకి ఒక రోగం ఉంటుంది. అదేమిటంటే చీకటిలో భయపడడం. అయితే లూనా మరియు అతని పార్ట్నర్ ఇద్దరు కూడా కలిసి ఈ కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వీరిద్దరు ఈ కేసుని సాల్వ్ చేస్తారా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. నేను ఇక్కడ కేవలం బేసిక్ స్టోరీ మాత్రమే చెప్పాను. మొత్తం స్టోరీ చెప్తే మీకు మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఈ మూవీలో థ్రిల్లింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీరు దీన్ని మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తారు. అయితే మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటున్నారా? దీన్ని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. నెంబర్ 3 రన్ బేబీ రన్. ఇది 2023లో వచ్చింది. ఈ మూవీ IMDb రేటింగ్ 7.9 గా ఉంది. ఈ మూవీలో సత్య అనే ఒక వ్యక్తి కథని మనం చూస్తాం. అతను ఒక రోజు ఒక మెడికల్ స్టూడెంట్ ని హెల్ప్ చేయడానికి ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్తాడు. సత్య అక్కడికి వెళ్లి చూస్తే అతన్ని ఎవరో హత్య చేసి ఉంటారు. అయితే ఆ నింద సత్యపై వస్తుంది. ఇలాంటి సమయంలో సత్య తనను తాను నిరూపించుకోవాలి. అందుకని అతను పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా అతనికి నిరాశ ఎదురవుతుంది. ఎవిడెన్స్ అన్ని కూడా తనకి వ్యతిరేకంగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో సత్య అతన్ని హత్య చేయలేదు అని అతను ఎలా నిరూపించుకుంటాడు? అసలు ఆ మెడికల్ స్టూడెంట్ ని ఎవరు హత్య చేశారు, మరి ఎందుకు చేశారు, అసలు ఆ మెడికల్ స్టూడెంట్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి, సత్య అది కనుక్కుంటాడా లేదా? ఇలాంటి ప్రశ్నలు మీకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఈ మూవీ మరింతగా థ్రిల్లర్ గా మారుస్తుంది. అయితే ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి ఈ మూవీని జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. దీని పేరు రన్ బేబీ రన్. ఒకవేళ మీరు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడవచ్చు. దీంట్లో ఐశ్వర్య రాజేష్ కూడా చాలా బాగా నటించింది కాబట్టి మిస్ చేయకండి. నెంబర్ 4 అగ్లీ. 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక మర్డర్ మిస్టరీ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.9 గా దొరికింది. ఈ మూవీలో ఒక నటుడి స్టోరీని మనం చూస్తాం. అతను ఒక రోజు తన కూతుర్ని తీసుకొని మార్కెట్ లోకి వెళ్తాడు. అయితే అతను ఫోన్ మాట్లాడుతూ కారు నుంచి దిగుతాడు. దాని తర్వాత అతను తిరిగి చూస్తే అతని కూతురు అక్కడ ఉండదు. ఇలాంటి సమయంలో అతను తన కూతుర్ని వెతకడానికి చాలా ప్రయత్నం చేస్తాడు, కానీ ఆమె అస్సలు దొరకదు. అప్పుడు అతను పోలీస్ స్టేషన్ లో వెళ్లి కేసు పెడతాడు, కానీ వాళ్ళు కూడా వెతకలేకపోతారు. అయితే ఇలాంటి సమయంలో అతనికి తన కూతురు యొక్క రహస్యాలు తెలుస్తాయి. దానివల్ల అతను ఆమెను వెతకడానికి స్వయంగా వెళ్తాడు. అయితే అతను తన కూతురుని వెతుకుతాడా లేదా, ఆమె రహస్యాలు ఏమిటి, అసలు ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో మీరు చాలా థ్రిల్లింగ్ సీన్స్ ని చూస్తారు. దాని వల్ల మీరు దీన్ని చివరి వరకు చూస్తారు. ఈ మూవీ చాలా బాగుంది. దీన్ని మీరు ఒక్కసారి అయినా చూడాలి. వీళ్ళ యాక్టింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ మూవీని మీరు జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. నెంబర్ 5 IIT కృష్ణమూర్తి. ఈ మూవీ 2020లో వచ్చింది. ఈ మూవీకి IMDb రేటింగ్ 6 గా ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో కృష్ణమూర్తి అనే వ్యక్తి తన అంకుల్ని వెతకడానికి హైదరాబాద్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత అతనికి ఏం కనిపిస్తుంది అంటే అతని అంకుల్ని ఎవరో హత్య చేసి ఉంటారు.
ఉంటారు మరియు అతని హంతకుడిని పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో అతను ఇక్కడ ఇరుక్కుంటాడు. అలాగే అతనికి ఏం తెలుస్తుంది అంటే అతని అంకుల్ ని ఎవరో సైకో కిల్లర్ హత్య చేశాడు. అయితే ఆ సైకో కిల్లర్ ఇప్పుడు కృష్ణమూర్తిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ సైకో కిల్లర్ ని అతను పట్టుకుంటాడా లేదా, అతను కృష్ణమూర్తిని ఎందుకు చంపాలి అనుకుంటాడు, అతని అంకుల్ ని అతను ఎందుకు చంపాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఇది చాలా బాగుంది. ఈ మూవీని ఒక్కసారి అయినా చూడండి. నెంబర్ 6 ద్విపాత్ర. ఈ మూవీ 2022లో వచ్చింది. ఈ మూవీకి 6.8 IMDb రేటింగ్ దొరికింది. ఈ మూవీలో ఒక నగరం ఉంటుంది. అందులో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ సిటీలో ఒక సైకో కిల్లర్ ఉంటాడు. అతను రోజు ఒకరిని చంపుతూ ఉంటాడు. అక్కడ వెళ్లిన వాళ్ళు భయంగా బ్రతుకుతూ ఉంటారు. అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాయ్ అనే వ్యక్తి వస్తాడు. అయితే అతనికి ఎలాంటి విషయాలు తెలుస్తాయి అంటే అవన్నీ కూడా నేను ఇక్కడ చెప్తే మూవీ స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది. అయితే అతనికి ఏం తెలుస్తుంది, ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు అమాయకులను చంపుతూ ఉంటాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ స్టోరీ మీకు చాలా సింపుల్ గా అనిపిస్తూ ఉండవచ్చు, కానీ ఇది అస్సలు అలా ఉండదు. మీరు ఈ మూవీని ఒక్కసారి అయినా చూడాలి. దీన్ని మీరు మొత్తం చూడకుండా వదలలేరు. ఈ మూవీని మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. నెంబర్ 7 ఈ మూవీలో ఆదివాసుల ఇల్లులను గుడిసెలను నాశనం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఉన్న ఏకైక జీవనోపాధి అడవి మాత్రమే. అడవి కోసం పోరాడుతున్న వీళ్ళకి వాళ్ళ హక్కు లభిస్తుందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాల్సి ఉంటుంది. ఈ మూవీ అచ్చం జై భీమ్ లాగా ఉంటుంది. ఇందులో ఆదివాసులకి పోలీసులకి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ మూవీ పేరు నరవెట్టు. ఈ మూవీని మీరు G5 లో చూడవచ్చు. నెంబర్ 8 ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా సాలోమన్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇతను జైలు నుంచి పెరోల్ పై వచ్చిన వ్యక్తి, కానీ పెరోల్ డేట్ అయిపోయిన తర్వాత కూడా అతను జైలుకి వెళ్ళడు. అందుకని పోలీసులు ఒక టీం ని అతనికి వెతకడానికి పంపిస్తారు. అయితే పోలీసులు ఒక దారుణమైన పరిస్థితిలో ఇరుక్కుంటారు. వాళ్ళు ఒక ప్రమాదంలో పడిపోతారు. తర్వాత ఏమవుతుంది అనేది వేచి చూడాలి. ఈ మూవీ పేరు పత్తం బలవు. దీన్ని మీరు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. అలాగే ఇది యూట్యూబ్ లో కూడా ఉంది. ఈ మూవీలో సలామన్ కి మరియు పోలీసులకి టామ్ అండ్ జెర్రీ లాగా సీన్స్ ఉంటాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కాబట్టి దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. అయితే ఇవి ఫ్రెండ్స్ మీరు చూడాల్సిన 8 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.